అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. అంతర్జాతీయంగా మనకి ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క స్టెప్ చూసుకుంటుంటే అమెరికాని బలవంతం చేయడానికి, అంటే ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఏం స్టెప్పులు తీసుకుంటున్నారు అని అంటే మనకి ఇదివరకు బ్రిటిష్ సామ్రాజ్యం గురించి గుర్తుకొస్తుంది. మిగిలిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం, అక్కడ సంపద దోచుకెళ్ళడం, తీసుకెళ్ళడం, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడం. ఇదే పరిస్థితి అమెరికా కూడా చేస్తోందా అన్న చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే మొన్న రాత్రికి రాత్రి బ్లడ్లెస్ కూప్ అనుకోవచ్చు, వెనుజులా ప్రభుత్వం మీద దాడి చేసి వాళ్ళు కంట్రోల్లో తీసుకుని అక్కడ వాళ్ళని పెట్టుకుని అక్కడి నుంచి ఇప్పుడు ఆయిల్ అదంతా ఎక్స్ప్లాయిట్ చేసి అమెరికాకి రెవెన్యూ దీని కింద పెట్టుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ గ్రీన్ ల్యాండ్ మీద కన్ను వేశారు అని అంటారు. ఎక్కడెక్కడైతే ఖనిజ సంపద, ఆయిల్ నిల్వలు ఉన్నాయో అటువంటి వాటి మీద అమెరికా కన్ను వేస్తుంది. అలాగే ఇరాన్ అనుకుంటున్నారు. అట్లాగే ఇప్పుడు చైనాకి డిస్ప్యూట్లో ఉండేటువంటి కంట్రీని కూడాను వాళ్ళు చేస్తారు. తైవాన్. ఎవరి మీద ఎట్లా అమెరికా కన్ను వేసి ఏం చేస్తుంది? ఎందుకంటే వాళ్ళకి సైనిక బలం ఉంది, తర్వాత మేధో సంపత్తి ఉంది. సో ఓవర్ నైట్ అంటే సిఏఏ మీరు ఎదురు చాలా వాటిలో కూడా చెప్పారు, ఓవర్ నైట్ దే కెన్ డూ లాట్ ఆఫ్ కూప్. సో ఇట్లాగా అసలు ఈ గ్రీన్లాండ్ మీద అమెరికా ఆధిపత్యం చేయడానికి నిజంగా అట్లాంటి అటెంప్ట్ ఏమైనా అవుతోందా? కథనాల ప్రకారం వచ్చిన దాని మీద చిన్న వివరణ ఇస్తే బాగుంటుంది. నేను అనుకోవడం మ్యాటర్ ఆఫ్ టైం తీసేసుకుంటాడు వీడు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే ఈరోజు ట్రంప్ను అమెరికాలో నియంత్రించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు, కోర్టులు లేవు. బయట నియంత్రించే పరిస్థితిలో ఇంక ఏ దేశము లేదు. కొద్దిగా గట్టిపడి ఆర్థికంగా బలంగా ఉన్న చైనా కూడా తన ఇంట్రెస్ట్ను చూసుకుంటూ ఉందే కానీ పెద్దగా అమెరికాతో ఘర్షణకు తలపట్టడం లేదు. అది వెనుజులాలో అర్థమైంది. వెనుజులా చైనాకు చాలా చాలా ఇంపార్టెంట్. వెనుజులా ఆయిల్ అంతా ఈ చైనాకే పోతుంది. ఎందుకంటే మిగిలిన ప్రపంచంలో ఎవరు కూడా దీనికి శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోవడానికి ఇష్టపడరు. శాంక్షన్స్ ఉన్నా ధైర్యం చేసి, ఎందుకంటే శాంక్షన్స్ని పెద్దగా పట్టించుకోని దేశం చైనా కాబట్టి చైనా లార్జ్ స్కేల్లో తీసుకుంటుంది. అటువంటి ఇంపార్టెంట్ దేశాన్ని ఓవర్ నైట్ వచ్చి వీడు తీసేసుకున్నాడంటే చైనా ఒక ప్రొటెస్ట్ చేయడం తప్పితే ఏం చేయలేదు. దే రియలీ వాంటెడ్ ఇట్ ఒక థర్డ్ వరల్డ్ వార్ సిచ్యువేషన్లో క్రియేట్ చేసి ఉండొచ్చు. వాళ్ళ సబ్మెరైన్స్ని పంపించి, ఎయిర్ క్రాఫ్ట్స్ని పంపించి రెడీ అయ్యి వెనుజులాలో మేము ఉంటాం, రాండి చూద్దామని ఉంటే అది వేరే రకంగా ఉండేది. కానీ చాలా చాలా సబ్మిసివ్గా ఉండిపోయింది. మేబీ రేపు తైవాన్ వీళ్ళు తీసుకునేటప్పుడు అమెరికా అబ్జెక్ట్ చేయకపోవచ్చు. అది ఏదైనా వాళ్ళ స్పీర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నారేమో, అది ఏదైనా ఉందేమో అండర్స్టాండింగ్ మనకు తెలియదు. బట్ ఏదైనా కానీ ఒకటి ఏం ప్రూవ్ అయిందనంటే వెనుజులా తర్వాత అమెరికాను అడ్డుకునేవాడు ఎవరూ లేడు అని. ఇక నాటో. ఇప్పుడు గ్రీన్లాండ్స్ని ఎవరైనా కాపాడితే నాటో కాపాడాలి. నాటోలో ఉన్నది ఎవరు? అమెరికాయే. నాటో అదే కదా ఇప్పుడు పెద్ద పాయింట్ వీడు రైజ్ చేస్తున్నది. నాటో ఫండింగ్ అంతా డిఫెన్స్ అమెరికా చేస్తున్నది. సో ఒక రకంగా వెస్ట్రన్ యూరప్ సెక్యూరిటీని మేము అండర్ రైట్ చేస్తున్నాం. మీరేమో డిఫెన్స్ మీద ఖర్చు పెట్టరు. 2% ఆఫ్ జీడిపిలో 2% కూడా మీరు ఖర్చు పెట్టంలే. ఆ మొత్తం బడ్జెట్ అంతా అమెరికా భరాయిస్తూ ఉన్నది. మీరు పెంచండి అని వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తూ ఉన్నాడు. ఆ నాటోలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వీడిని అడ్డుకునేటటువంటి పరిస్థితి అయితే ఈరోజు లేదు. వీళ్ళు నాటోలో ఉన్నారు, మిగిలిన యూరోపియన్ కంట్రీస్. యుక్రెయిన్ విషయంలో కూడా రష్యా టర్మ్స్ మీద వార్ ఆగటం యూరోప్కి ఇష్టం లేదు, ట్రంప్కు ఓకే. సో అక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ ఉన్నది. సో ఇప్పుడు గ్రీన్లాండ్స్ను వీడు తీసుకుంటా అంటే డెన్మార్క్ అది ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ఏ స్ప్లిట్ ఇన్ నాటో అంటే ట్రంప్ డస్ నాట్ కేర్. నాటో పోతే వాడికి ఏమి పెద్ద ఇష్యూ లేదు.
నాటో ఏంది, రష్యాను కంటైన్ చేయటం కోసంగా వీళ్ళు కలిసి వచ్చారు. అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు దాని రెలవెన్స్ ఉంది. రష్యాయే స్మాల్ నేషన్ అయిపోయి మిలిటరీ అంత స్ట్రాంగ్గా లేనప్పుడు అసలు నాటోకే రెలవెన్స్ లేదు. నాటోకే రెలవెన్స్ లేనప్పుడు మిమ్మల్ని రక్షించడం కోసంగా నేనెందుకు రావాలనేది వీడి పాయింట్. సో నాటో వాళ్ళు కనుక నాటో స్ప్లిటప్ అయిపోతుందంటే ఆల్ ది గుడ్, నేను బయటకు వచ్చేస్తాననే మూడ్లో ఉన్నాడు ట్రంప్. ఇక రెండోది, ఎంత గ్రీన్లాండ్స్ పాపులేషన్ ఎంత? 57,000. ఈ 57,000కు బికాస్ ఈరోజు అమెరికాకు వచ్చేటటువంటి ఇమిగ్రెంట్స్ ఇచ్చేటటువంటి సిటిజన్షిప్లు ల్యాక్స్లో ఉంటాయి. ఓ 57,000కు ఇఫ్ ఈ సేస్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ అమెరికా, మీ అందరికీ అమెరికన్ సిటిజన్షిప్ ఇస్తాను, ఎక్కడైనా మీరు సెటిల్ కావచ్చు విత్ ఇన్ అమెరికా అంటే, రేపు అక్కడ ప్లెబిసైట్ పెట్టిన గ్రీన్లాండ్స్ ఇట్ సెల్ఫ్ మే ఓట్ ఫర్ గోయింగ్ టు అమెరికా. అప్పుడు డెన్మార్క్ ఏం చేస్తుంది, ఓకే రేపు ట్రంప్ వచ్చి ప్లెబిసైట్ పెడదాం, లెట్ పీపుల్ డిసైడ్, వాళ్ళు కనుక వచ్చేస్తామంటే తీసేసుకుంటా ఉన్నారు అనుకో, అప్పుడు ఎవరు అబ్జెక్ట్ కూడా చేయడానికి ఉండదు. ప్లెబిసైట్లో మీ అందరికీ నేను యూఎస్ సిటిజన్షిప్ ఇస్తా అంటే వాళ్ళు వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు. అది పెద్ద దేశము కాదు, పెద్ద పాపులేషను కాదు, ఐడెంటిటీ కోసం వాళ్ళు కూడా అంత ఖర్చు పట్టుకపోవచ్చు. సో డెన్మార్క్ కూడా ఇర్రెలవెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. బేసిక్గా రెండు అవి చేస్తున్నాడు అక్కడ. బాగా ఖనిజ సంపద ఒకటి ఉన్నది. రెండోది గ్లోబల్ వార్మింగ్తో అది ఒక రూట్ డెవలప్ అయ్యేటట్టుంది. ఆర్కిటిక్ సైడ్ నుంచి ఇటు ఈ రష్యా ఇటు తిరిగి వచ్చేదానికి ఇటు ఆల్టర్నేటివ్ రూట్ అది క్యాప్చర్ చేసి దాని మీద అమెరికా ఆధిపత్యం చేయాలనేది ఏదో మైండ్లో ఉన్నట్టుంది. అందుకని స్ట్రాటజికలీ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. చాలా ఫోకస్డ్గా ఉన్నాడు. నేను అనుకోవడం తీసేసుకుంటాడు. దాంట్లో ఏమి పెద్ద ఇప్పుడు అతనికి ఉన్న పరిస్థితిలో విత్ ఇన్ ది కంట్రీ కంట్రోల్ లేదు, అవుట్ సైడ్ ది కంట్రీ కంట్రోల్ లేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధంతో తల మునకలై ఉన్నది. చైనా తైవాన్ వరకు మమ్మల్ని వదిలేస్తే మిగిలిన దాంట్లో మేము జోక్యం చేసుకోమనేటటువంటి పరిస్థితిలో ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వాడికి తీసుకోవడానికి అవకాశాలు జాస్తిగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. వేచి చూడాలి మరి. నెక్స్ట్ సెకండ్ లెగ్ ఆఫ్ ట్రంప్ గారి దాంట్లో ఇవన్నీ మొదలు పెడతాయేమో చూడాలి.